ಹಾಕು ಮನೆಗೆ ಏನು ಗೊಳಿಸಿಲ್ಲ ಅಕ್ಕ ಇನ್ನೊಂದು ಓದಿಸಿಲ್ಲ ಇದ್ರೆ ಕೊಡಿ ಇನ್ನೊಂದು ಕೊಡಿ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಆದರೂ ಪರವಾಗಿಲ್ಲ ತಾನೆ ಯಾವುದೋ ಒಂದು ಕೊಡಿ ಮೇಲೆ ಒಂದು ರೈಸ್ ಸಾಸ್ ಎಷ್ಟು ಅಡಿ ನೋಡಪ್ಪ ಅಲ್ಲೇ ಇದೆ ನಂಬರ್ ನೋಡು ಅಲ್ಲೇ ನಂಬರ್ ಅದೇ ಅದೇ ಅಡಿ ಅದೇ ಹಾಂ 27 ಅಡಿ ರೈಸ್ ಸಾಸ್ ಬಿಡು ಅಷ್ಟೇ 3 ಅಡಿಗೆ ಲೈಟ್గా వస్తుంది నీళ్ళు అడినే అడినే ఇది మీటర్ అడి లెక్క బರುತ್ತೆ ಇಲ್ಲ ನಮ್ಮದು ಅಡಿ ಲೆಕ್ಕ ಇದೆ ನಮ್ಮದು ಅಡಿ ಲೆಕ್ಕ ಇದೆ 27 ಅಡಿ ಲೈಟಾಗಿ ಬರ್ತದೆ ನೀರು ಬರ್ತದೆ ಕಾಣಿಸ್ತದ್ಯಾ ಹೋಗ್ತಾ ಇದೆ ಹಾಂ ಬಿಡು ನೆನ್ನೆ ಮಳೆ ಬಂತಲ್ಲ లేదు అది లోపల పెట్టుకుంటే బాగా వస్తుంది లోపల పెట్టుకుని ఇడిసాక అయ్యలేదు కదా మొబైల్కి వేస్తామో అప్పుడు చూడ క్లియరెన్స్ వస్తుంది ఇంతే క్లియరెన్స్ వచ్చేది కొత్త కెమెరా ఇది మొత్తం ఇది ఫుల్ సెట్ ఇది వైట్ బండి ఇటు చూడ ఒకసారి క్లియరెన్స్ వచ్చిపోయాయి కనబడిందా ఆటోమేటిక్ వచ్చిందా కనబడిందా ఇప్పుడు చూడండి ఇంకో లూజ్ గ్యాప్ వచ్చాయి ఇక్కడ కూడా నీళ్ళు లేదు ఎన్ని అడిలో 96 ఇది గ్యాప్ ఉంది డ్రై సోర్స్ అది రైట్ అవంతా ఏం చూసే లెక్కే లేదు అది మెయిన్ వాటర్ సోర్స్ కావాల్సింది మనకు వచ్చినప్పుడు కింద ఒక బక్క ఉంటే ఆ బక్కలు పొడుస్తాయి బొక్క లేకుండా అంటే నీళ్ళు ఉన్నాయి మోటార్ ఎత్తి కొత్త మోటార్ వేసేయాలా దీన్ని రెడీ చేసేయాలా ఒకటి తీసి కొత్త మోటార్ వేస్తాము ఇది రెడీ చేసుకుంది ఇదేమైనా ప్రాబ్లం రెడీ చేసి పేరుగా పెట్టుకోండి అంతే అక్వా మోటార్ వెళ్ళా టారో వెళ్ళా స్టెయిన్లెస్ స్టీల్ మోటార్ వస్తుందంట స్టీల్ అక్వాలానా అక్వా కదా టారోలోనా స్టీల్ మోటార్ అడిగే డౌట్ ఉంది అడిగి చూస్తే అది 550 కదా 550 ಹೊಸೂರು అది కూడా ఆంధ్రాని ముందు మళ్ళీ తమిళనాడు ఆంధ్రానా ముందు అంతే కదా ఆ పక్కంతా ఆంధ్ర బోర్డులు కూడా ఉన్నాయి ఎరగ టేపులు కట్టి టేపులు వేసింది టేపులు ఇవి ఉన్నాయి కదా చూడు ఎన్ని నీళ్ళు వచ్చింది కూడా రిపేర్ ఎన్ని రోజులు అయింది నిన్నైతే కూడా ఈరోజు కూడా నీళ్ళు కూడా బోర్డు చూడండి వేరే ఎక్కడ లైట్గా పోతున్నది వాటర్ ఎస్టర్డే 270 లేదు నీళ్ళు కాదు ఇంత నీళ్ళు వస్తుంది కూడా మీ బోర్కు స్టాక్ అయితే లేదు ఇంత అయితే లేదు ఇప్పుడు మొత్తం లెక్కేసుకుంటే 5000 లీటర్స్ వచ్చేది ఏమీ స్టాక్ నీళ్ళు సోర్స్ లీటర్ సపరేటు అంత సోర్స్ వస్తుంది కూడా నిలుస్తాలే కదా అంటున్నాను వేరే ఎక్కడో లైట్గా పోతుంది మీకు కొంచెం వాళ్ళు కొంచెం పోయి మెయింటైన్ అవుతుంది అది ఏం చేసేకెళ్ళి పోయేదా నిలిపేయాలి మీకు వస్తే చాలు నీళ్ళు ఇంపార్టెంట్ చెరువు పక్కన ఉండేది కొంచెం ప్రశాంతంగా తంపుగా ఉంటుంది అంతే ఇలా చెరువు లేకుండా బాగా ఎండిపోతుంది ఎత్తిప్పుడు హెల్మెట్ పైన
22 అడుగులో వచ్చేది దూకుతుంది. అదే రౌండ్ చెట్లో బాగా వస్తున్నాయి చూడు. ಸ್ಟಾಕ್ ಹೋಯ್ತಲ್ಲ ಏಮಂಟೆ అంతే వెళ్ళిపోతా ఉంటుంది. ಎಷ್ಟಡಿನಪ್ಪ ಇಲ್ಲ ಹೇಳ್ತೀನಿ ಏನು 96 196 ಹಾಂ 500 1800 ಒಂದೇ ಗಂಟೆಗೂ ಎಲ್ಲಿ ನಾನ್ ಸ್ಟಾಪ್ ఇది అందుకే కొన్నిగా పడుతుంది అంతే అందుకే నాకు ఆ కెమెరా నాకు కనిపిస్తుంది అంతే ఇక్కడ రావు చుక్కలు పడతాయి. లే కోటర్ ఇంచ్ ఉంది కాల్ ఇంచ్ వస్తున్నది వాటర్ చూస్తే చెప్పొచ్చు ఇంకొక సోర్స్ దొరికితే హాఫ్ ఇంచ్ అవుతుంది ఇట్లా ఉంది 600 అడుగులేమో ఉంది. 590 బోర్ వేసినప్పుడు కూడా స్కాన్ చేయించినావు. ಪೈಗೆ ಎತ್ತು ಮೇಲೆ ಎತ್ತು ಮೇಲೆ ಎತ್ತು ಡ್ರೈ ಪೈಲೆ ಎತ್ತು ಓಲ್ಡ್ ಸೊ ಡೌನ್ ಮಾಡಿ మంచి సోర్స్ ఇది డ్రై లైట్గా లూస్ ఉంది ಎಷ್ಟು 576 అంతే అన్నీ రైట్ ఆడొచ్చింది అప్పుడు వచ్చింది ఇప్పుడు రావట్లేదు ఇంకోసారి ఉన్నాడు వస్తుంటుంది మూడుసార్లు ఇచ్చాడు వచ్చేట్లేదు చెప్పేకేలే అంత అది లేదు కదా అది. లే అది అంతా ఒకటే పక్కన ఒకటి అయితే ఒకటే అదే 598 600 అంతే మీ 600 చెప్పారు కదా అది ఇది మెయిన్ సోర్స్ మీద అది అదే డ్రై అయింది పైప్ జాయింట్ ఏం చేయలే కదా ఏం లేదు సింగిల్ పైప్ సింగిల్ పైప్. లో వాటర్ ఉంది 750లో చూస్తాం ఇక ఎట్లుంటే కూడా మనకు కనబడుతుంది ఎడానో నీకు కనబడుతుంది పైప్ ఉందా లీకేజ్ ఉందా మొత్తం కలిపడేస్తుంది 590 దాకా 690 వేసుకుంటాం మళ్ళీ నువ్వు అది ఆడ నీళ్ళు లేదు. నెక్స్ట్ సెకండ్ సోర్సా నిలుపుతాం ఆ నిదానంగా నడుస్తాం తెలిసిపోతే ఎట్లుంటో మనకు కనబడుతుంది తెలిసిపోతుంది. ఇంకా అప్పుడు ఉంది ఇప్పుడంతా ఇళ్ళ పక్కల బోర్లు వేసి అక్క ఒక్కొక్క టైం ఒక్కొక్క చోట్ల వాటర్ వస్తుండే ఒక టైం కెమెరా ఎడిషన్ 20 వస్తుంది నెక్స్ట్ టైం మీరు ఇంకో దాంట్లో నేను చెప్పింది కదా 96 ఫీట్ 90 దాంట్లో రావచ్చును ఇది దీంట్లో స్టాప్ కావచ్చును చెప్పేకేయలేదు వాళ్ళు ఈ ఏరియాలో పడితే నేను ఆ పక్కలో పడలే అట్లా నేను చందాపూర్లో భయంకరమైన వాన ఈ టైప్లో ఏం టైం ఇప్పుడు 3 గంటల భయంకరమైన వాన మా పిల్లలు పోయి 2 అవర్లు కాస్త ఇడు ఒక సుక్కు వానలేదు ఇడు సుక్కు వానలేదు ఇడ లేట్గా స్టార్ట్ అయింది ఆ పక్క నుంచి వచ్చింది వాను కరెక్ట్. అట్లా ఒకటే ఓ సోర్స్ ఇప్పుడు ఇంకొకటి ట్రై నెక్స్ట్ నెంబరు అంటే పోయేసి ఉన్నాయి పక్కల ಏನು ಮೂವತ್ತು ನಾಲ್ಕಪ್ಪ ಅದೇಳು 734 ಇದೇ కదా మీరు చెప్పింది చెప్పింది ఇది డ్రై రైట్ ఇంకా తిరిగి కూర్చుంది. అదే ఉంది వేరే బోర్లు అంటే వేసి ఉండప్ప పైకి కరెంట్ ఏం లేదా? ಸಡನ್ ಆಗಿ ಸ್ಟಾಪ್ ಐತೆ ಸ್ವಲ್ಪ ಮೇಲೆ ಎತ್ಕೋ ఛార్జింగ్ అయిపోయిందా ಚಾರ್ಜಿಂಗ್ ಅಂತಂದ್ರೆ ಕರೆಕ್ಟ್ ಬಂದು నేను చార్జ్ అయిపోయింది ఉందా? ಚಾರ್ಜ್ ಅಂತ ಬರ್ತಿರೋದು